Millionaires think long term, middle class think short term. Hi friends, this is your Venu Kalyan. Thank you for clicking on this video. You are watching Eagle Media Walks. My dear friends, చాలా మంది దూరం వరకు అస్సలు ఆలోచించారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీకు ఒక 10 crores రూపీస్ అంటే 10 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చాయి. ఇమీడియట్గా మనం ఏం చేస్తాం? బ్యాంకులో వేసుకుందాం, నెలకింత ఇంట్రెస్ట్ వస్తుందంటే ఇమీడియట్గా మనకు ప్రాఫిట్ కావాలి. కానీ మిలియనర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మిలియనర్స్ థింకింగ్ వాళ్ళు మిలియనర్స్ కాదు, వాళ్ళ ఆలోచనలు దూరం వరకు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు? ఇమీడియట్గా దాన్ని ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్లో అప్లై చేస్తారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా టెలికామ్ కంపెనీ గురించి ఎగ్జాంపుల్ తీసుకుంటాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. టెలికామ్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే, కంపెనీ స్టార్ట్ చేసే ముందు 10 crore రూపీస్ వాళ్ళు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. స్టార్టింగ్లో వాళ్ళకి ఏ ప్రాఫిట్ ఉండదు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్లో వాళ్ళకి ఉంటారు ఒక 1000, 2000 లేదంటే 5000 కస్టమర్సే. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? 10 రూపీస్ ఒక రీఛార్జ్ కార్డ్ ఇస్తారు. ఆ 10 రూపీస్ రీఛార్జ్ కార్డ్లో 9 రూపీస్ వచ్చేసి మెయింటెనెన్స్కి వెళ్తుంది అండ్ 1 రూపీస్ వచ్చేసి ప్రాఫిట్. అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి లేదన్నా కూడా ఒక 5 lakhs లేదంటే 10 lakhs కస్టమర్స్ వస్తారు కదా, ఒక 5-10 years తర్వాత. అప్పుడు వాళ్ళ ప్రాఫిట్ ఎలా ఉంటుందంటే మార్కెట్లో, ఎందుకంటే కస్టమర్స్ కూడా పెరిగిపోయారు కాబట్టి 10 years తర్వాత వాళ్ళ ఇన్కమ్ ట్రిపుల్ కాదు, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ వాళ్ళ ఇన్కమ్ ఎలా ఉంటుందో. 10 years తర్వాత అదే 10 రూపీస్ రీఛార్జ్ కార్డ్ ఎలా ఉంటుందంటే 9 రూపీస్ వచ్చేసి వాళ్ళ ప్రాఫిట్ అండ్ 1 రూపీ వచ్చేసి మెయింటెనెన్స్. ఎందుకంటే వాళ్ళ దూరం వరకు ఆలోచన, బికాస్ మిడిల్ క్లాస్ థింక్ షార్ట్ టర్మ్ అండ్ మిలియనర్స్ థింక్ లాంగ్ టర్మ్. మీకు ఇంకోటి కూడా పవర్ ఆఫ్ విజువలైజేషన్ గురించి చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం గోల్ సెట్ చేసుకుంటామో లాంగ్ టర్మ్ సెట్ చేసుకోవాలి అండ్ ఆ గోల్కి డైలీ మనం విజువలైజేషన్ చేయాలి రియాలిటీలో కన్వర్ట్ అవుతున్నప్పుడు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏరోప్లేన్ ఏదైతే చూస్తున్నామో, ఒకప్పుడు రైట్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఆలోచన, పక్షి ఆకాశంలో ఎగురుతుంటే నేను కూడా ఒక వాహనాన్ని తయారు చేస్తాను, అది ఆకాశంలో ఎగురుతుందని ఫస్ట్ వాళ్ళకి ఆలోచన ఇచ్చింది. అండ్ ఈరోజు అది రియాలిటీ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎవ్రీథింగ్ క్రియేటెడ్ ట్వైస్ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ ఇన్ ద హ్యూమన్ మైండ్, దెన్ ఇన్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్. అంటే ప్రతి ఒక్కరు కూడా 2 సార్లు మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ఒకటే వస్తువు. ఒకటి మనిషి మైండ్లో, సెకండ్ ప్రపంచం దృష్టిలో. అండ్ ప్రతి ఒక్కరు కూడా 2 సార్లు సక్సెస్ఫుల్ అవుతారు. ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో, ఫస్ట్ వాళ్ళ దృష్టిలో, ఇంకోటి ప్రపంచం దృష్టిలో. ఫస్ట్ తాజ్మహల్ ఎక్కడ కట్టారంటే, ఫస్ట్ తాజ్మహల్ ఆగ్రాలో కట్టలేదు, ఫస్ట్ తాజ్మహల్ షాజహాన్ మైండ్లో కట్టాడు, దెన్ వెళ్ళి ఆగ్రాలో కట్టడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, దీని రెఫరెన్స్లో నేను ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను సో దట్ మీకు అర్థమవుతుంది ఈ సక్సెస్ఫుల్ పీపుల్ ఎలా వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ధీరుభాయ్ అంబానీ ఒక టైంలో ఒక పెట్రోల్ పంప్లో జాబ్ చేసేవాడు. అప్పుడు జాబ్ చేస్తుంటేనే అతనికి ఒక ఆలోచన వచ్చింది, రాబోయే టైంలో ఇలాంటి పెట్రోల్ పంప్ కంపెనీస్కి ఎన్నో దానికి నేను ఓనర్ అవుతాను, రాబోయే టైంలో నేను ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని అవి ఎస్టాబ్లిష్ చేస్తానని. ఎప్పుడైతే అతను ఆలోచన వచ్చిందో అదే మూమెంట్ అతని దృష్టిలో సక్సెస్ఫుల్ అయిపోయానని కూడా ఎన్నో ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాడు. అండ్ ఈరోజు మనం చూస్తున్నాం వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బిలియనర్స్లో కూడా ధీరుభాయ్ అంబానీ కూడా కావచ్చు. ఇవి కూడా పక్కన పెట్టండి. ఒకరోజు ఒక పర్సన్ యూఎస్ఏలో రోడ్స్ పైన బర్గర్స్ అని ఒక చిన్న బండి పైన బర్గర్స్ అమ్ముకుంటున్నాడు. కొన్ని బర్గర్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక గార్డెన్లో ఒక బెంచ్ ఉంటే ఆ బెంచ్ పైన వెళ్ళి కూర్చొని అతను ఒక థాట్ రిలీజ్ చేశాడు, రాబోయే కొద్ది సంవత్సరాలలో ఐ విల్ బి ద టాప్ మోస్ట్ బిలియనర్ అని. ఆ థాట్ రిలీజ్ చేశాడు. మళ్ళీ తర్వాత అతను కష్టపడ్డారు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను టాప్ మోస్ట్ బిలియనర్ అయ్యాడు. అతనికి వెళ్ళి అందరు మైక్ ఇచ్చి అడిగారు, సార్ ఈరోజు టాప్ మోస్ట్ బిలియనర్ అయ్యారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? నేను టాప్ మోస్ట్ బిలియనర్ అయ్యాను ఇప్పుడు కాదు, నా దగ్గర ఏమీ లేనప్పుడు ఒక బర్గర్స్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ఒక బెంచ్ పైన కూర్చొని రాబోయే 30 yearsలోనే ఐ విల్ బి ద టాప్ మోస్ట్ బిలియనర్ ఎప్పుడైతే నా లోపల ఆలోచన వచ్చిందో అదే నిమిషం నేను సక్సెస్ఫుల్ అయ్యాను. అండ్ హీ ఈస్ ద మెక్డానల్డ్స్ ఓనర్. ఈరోజు చూడొచ్చు అతనికి ఎన్ని ఫ్రాంచైజెస్ ఉన్నాయో, ఎన్ని బిజినెస్ ఉన్నాయో. అతను ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నా లేకున్నా కూడా అతని ఫ్యామిలీ కూడా అతను ఎంత ఈజీగా బతుకుతుంది, ఎందుకంటే అతను దూరం వరకు ఆలోచించాడు. ఎంఎస్ ధోని కూడా కావచ్చు. ఎంఎస్ ధోని ఏదైతే వరల్డ్ కప్ 2011లో మనకి అచీవ్ చేసి చూపించారో దానికన్నా ముందే అతని టీం మెంబర్స్ అందరూ కూడా గ్రౌండ్లో తీసుకెళ్లి డైలీ వాళ్ళకి పవర్ ఆఫ్ విజువలైజేషన్ గురించి నేర్పించారు. చూడండి, మనం ఈరోజు వరల్డ్ కప్ సాధిస్తున్నాం, మనందరూ కూడా సాధిస్తున్నట్టు ఫీలింగ్ తీసుకోండి. ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది ఏదైతే మనం అచీవ్ చేస్తున్నట్టు. టీంకి అంతా కూడా మోటివేట్ చేశాడు. అందుకోసం మీరు చూడండి 2011లో వరల్డ్ కప్ కూడా మన చేతిలో ఉండే. సో దట్స్ కాల్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా ఇది చాలా ఫాలో అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్కి షారుఖ్ ఖాన్ ఎంత బ్యూటిఫుల్గా అతను ఒక మూవీలో కూడా చూపించారు, ఓం శాంతి ఓంలో, లైక్ ఒక బాటిల్ తీసుకొని కిత్నే షిద్దత్ సే తుమ్హే పానే కే లియే కోషిష్ కియా అని. అంటే ఏదన్నా మనస్ఫూర్తిగా మనము పెట్టి ఆలోచించి దాని గురించి మనం అట్రాక్ట్ చేస్తాననుకోండి, ఈ నేచర్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది, అది మన జీవితంలో రావడానికి. సో అందుకోసం ఇవన్నీ కూడా చేయాలంటే ఫస్ట్ మన థింకింగ్ లెవెల్ ఏది ఉందో మార్చుకోవాలి. మిడిల్ క్లాస్ నుంచి మిలియనర్ లాగా లాంగ్ టర్మ్ దూరం వైపు మనం ఆలోచించాలి. మనం ఏదైనా పని చేస్తున్నా కూడా ఒక షార్ట్ టర్మ్ ప్రాఫిట్ వస్తుందా లేదా, లేదంటే ఇది వర్కౌట్ అవుతుందా లేదా, లేదంటే ఇది పాస్ అవుతామా, దీంట్లో ఫెయిల్ అవుతామా, లేదంటే మళ్ళీ లాస్ అయిపోతే, ఇవన్నీ కూడా ఒక మిడిల్ క్లాస్ థింకింగ్.
ఎందుకంటే ఈ మిడిల్ క్లాస్ థింకింగ్, ఈ మిలియనర్ థింకింగ్లో వాళ్ళు గొప్ప వాళ్ళు ఇలానే అయిపోరు. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ థింకింగ్ లెవెల్ ప్యాటర్న్ చేంజ్ చేసుకుంటారు. ఎప్పుడైతే మనం థింకింగ్ లెవెల్ ప్యాటర్న్ చేంజ్ చేసుకుంటామో ఇమీడియట్గా మన సక్సెస్లో కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 రూపీస్ మొబైల్ ఫోన్ రీసెంట్గా కొన్నారు, ఇమీడియట్గా మీ చేతిలో నుంచి జారిపోయి కింద పడిపోయింది. పగిలిపోగానే మీరు ఏమవుతారు, ఆ రోజు మొత్తం డిప్రెషన్లోకి వెళ్తారు. ఫ్రెండ్స్కి వెళ్ళినవి అరే నా మొబైల్ ఫోన్ పోయింది, లేదంటే పగిలిపోయింది, లేదంటే ఫేస్బుక్లో పెడతారు, లేదంటే వాట్సాప్లో పెడతారు, లేదంటే మొత్తం ఆ రోజు మొత్తం డిసప్పాయింట్గానే ఉంటారు, తినకుండా కూడా ఉంటారు కొంతమంది అయితే. కానీ అదే మిలియనర్ థింకింగ్ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళు కోటీశ్వర్లు అయితే కాదు, కానీ వాళ్ళ ఆలోచన మిలియనర్ థింకింగ్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ మొబైల్ ఫోన్ మిలియనర్ థింకింగ్ ఆలోచన వాళ్ళ దగ్గర చేతిలో నుంచి జారిపోయి కింద పడిపోయింది. ఇమీడియట్గా వాళ్ళ ఎలా యాక్షన్ ఉంటుంది, ఎలా రియాక్షన్ ఉంటుంది తెలుసా? 10,000 పోయింది కదా, 20,000 మొబైల్ ఫోన్ వస్తుంది. ఆ 20,000 మొబైల్ ఫోన్ కోసం ఎలా కష్టపడాలి, ఏం ఐడియాస్ని క్రియేట్ చేయాలి, దానిపైన వాళ్ళు ఫోకస్ చేస్తారు. కానీ మనం ఏం చేస్తాం, ఆ 10,000 పోయింది కదా, ఇక డిప్రెషన్లో ఉండి ఇంకా ఆ రోజు మొత్తం పళ్ళు పాడు చేసుకొని ఇంకా మన మైండ్ మొత్తం కూడా మొత్తం స్పాయిల్ చేసేసుకొని ఇంకా డిప్రెషన్ మోడ్కి వెళ్ళి ఇంకా నెగిటివ్ అట్రాక్షన్ మనం క్రియేట్ చేసుకొని ఇంకా ఏవైతే జరగాల్సిన పనులు కూడా జరగకుండా ఇంకా డిప్రెషన్ లోపలికే మనం వెళ్తాం. సో ఇప్పుడు చెప్పాల్సింది లాస్ట్లో ఒకటే పాయింట్ ఏంటి, చేంజ్ యువర్ thinking pattern like a millionaires. If you want to be like a millionaire, think like a millionaire, act like a millionaire, behave like a millionaire, talk like a millionaire. Finally you will become a millionaire. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, అండ్ ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఎంతోమంది మిడిల్ క్లాస్ థింకింగ్ మన మిలియనర్ థింకింగ్గా మార్చాల్సిన మన బాధ్యత. ఎందుకంటే ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అంటున్నారు. ఈ డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ కావాలంటే ఇలాంటి ఆలోచన విధానం మనం చేంజ్ చేస్తే ఖచ్చితంగా ఇది పాసిబుల్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో. సో దిస్ ఇస్ యువర్ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.